శ్మశానంలో బంధువులంతా నీ శరీరాన్ని తగలేసి నీ ఆత్మను ఒంటరి చేసి వెళ్ళిపోయినప్పుడు నీకు తోడుగా శ్మశానంలో నిన్ను ఓదార్చేది ఆ పరమశివుడు మాత్రమే. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు నష్టం జరిగినప్పుడు, ప్రపంచం మొత్తం నిన్ను దూరం పెట్టినప్పుడు నీ గుండెల్లో కూర్చుని ధైర్యాన్ని నింపేవాడు ఆ పరమశివుడు. నీ ప్రేమ, నమ్మకం, విశ్వాసం అన్ని తుఫానులో కొట్టుకుపోయి నువ్వు ఒంటరిగా విలవిలలాడుతున్నప్పుడు నీ మనసును నిశ్చలంగా నిలిపి నీకు మౌనంగా తోడుగా ఉండేవాడు ఆ పరమశివుడు. నీకు అన్యాయం జరిగి నీ గొంతు ప్రపంచానికి వినిపించకుండా నిశ్శబ్దంగా మారిపోయినప్పుడు నీ న్యాయానికి నిలబడి నీకు అండగా నిలబడేవాడే ఆ పరమశివుడు. అలాంటి పరమశివుని మనసు కూడా ఎన్నో సందర్భాలలో బాధకు నోచుకుంది. భగవంతుడు బాధపడడం ఏంట్రా అని మీరు అడగవచ్చు, కానీ నేను చెప్పేది నిజమే. ఇలాంటి సందర్భాలు మనం తెలుసుకున్నప్పుడు మనలోని అహంకారాన్ని వదిలి మనం సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నేను మీ సమయాన్ని వృధా చేయాలి అనుకోవడం లేదు. ఓం నమః శివాయ. ఇక మొదటి సందర్భంలోకి మనం వెళితే, మందార పర్వతానికి వాసుకి అనేటువంటి పాముని త్రాడుగా చేసుకొని శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మావతారాన్ని ఆధారంగా మార్చుకొని శక్తిని కోల్పోయినటువంటి దేవతలు అసురులతో అమృతం ఒప్పందం కుదుర్చుకొని సముద్ర మథనం చేశారని మనందరికీ తెలుసు. ఈ సముద్ర మథనంలో మొట్టమొదటిసారిగా హాలాహలం వెలువడిందని కూడా మనకు తెలుసు. ఈ హాలాహలం ప్రపంచం మొత్తాన్ని భస్మం చేస్తుంది అని, నాశనం చేస్తుంది అని దేవతలు భయభ్రాంతులకు గురి కావడం జరిగింది. అప్పుడు విష్ణుమూర్తి సలహా మేరకు దేవతలందరూ కూడా పరమశివుణ్ణి ప్రార్థించడం జరిగింది. పార్వతీదేవి అండతో ఆ పరమశివుడు తనను తాను త్యాగం చేసుకునేందుకు సిద్ధమైపోయాడు. ఆ విషాన్ని స్వీకరించాడు. గొంతు నుండి విషం శరీరానికి చేరకుండా ఆ పరమశివుని యొక్క గొంతు పైన పార్వతీదేవి తన చేయి పట్టి గట్టిగా అదిమి పట్టింది. ఆ సందర్భంలో కొన్ని వేల 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 పురిటి నొప్పులను అనుభవించాడు ఆ పరమశివుడు తన కంఠంలో. ఒక పక్క దేవతలు అందరూ కూడా ఆ పరమశివుని చుట్టూ చేరి ఓం నమః శివాయ అంటూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ పరమశివుని శరీరం వేడికి గురి కాకుండా బెల్లం పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. అంతటి భయంకరమైన హాలాహలాన్ని, విషాన్ని తన కంఠంలో దాచుకొని ఆ పరమశివుడు నీలకంఠునిగా మారడం జరిగింది. ఆదిదేవుడిగా అవతరించడం జరిగింది. తన మాంగళ్యాన్ని సైతం పణంగా పెట్టి ఆ పరమశివుణ్ణి విషాన్ని తాగేందుకు పంపించినటువంటి ఆ పార్వతీదేవి, ఆ మహాతల్లి దేవతలందరికీ అధిపతిగా ఆది దేవతగా మారడం జరిగింది. కాబట్టి ఆ ఆది దంపతులను మనం పూజిస్తే మనకు ఎటువంటి కష్టం దరిచేరకుండా ఉంటుంది. అత్యంత శక్తివంతుడైనటువంటి ఆ పరమశివుడు హాలాహలాన్ని స్వీకరించాడు. హాలాహలాన్ని స్వీకరించినటువంటి ఆ పరమశివుడు కష్టంతో తన వద్దకు వచ్చి ప్రార్థించినటువంటి వారి వైపు ఖచ్చితంగా నిలబడతాడు అనేటువంటి సందర్భాన్ని ఇది నిరూపించింది. ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ రెండవ సంఘటన శివునికి అత్యంత దుఃఖాన్ని మిగిల్చినటువంటి సంఘటన, ఎంతో బాధకు గురి చేసినటువంటి, ఎంతో ఆవేదనకు గురి చేసినటువంటి సంఘటన ఇది. సతీదేవి ప్రజాపతి అయినటువంటి దక్షుని యొక్క కుమార్తె. ఆమె ఎంతో భక్తితో శివుణ్ణి ప్రేమించి కొన్ని వందల సంవత్సరాలు అడవులలో నదీ జలాలను సేవించి అల్పాహారాన్ని భుజిస్తూ ఆ పరమశివుని కోసం ఎంతో కఠినంగా తపస్సు చేయడం జరిగింది. ఆ తపస్సు ఫలంగా ఆమె ఆ పరమశివుణ్ణి వరంగా పొందడం జరిగింది. కానీ సతీదేవి తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతికి ఆ పరమశివుడంటే ఇష్టం లేనే లేదు. ఆ శివుడంటే ఆయన ఎప్పుడు అసహించుకునేవాడు. ఒకసారి దక్షుడు ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహించడం జరిగింది. ఆ యజ్ఞానికి దేవతల అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. కానీ తన కూతురైనటువంటి సతీదేవిని మరియు ఆమె భర్త అయినటువంటి పరమశివుణ్ణి ఆహ్వానించడం జరగలేదు. కానీ మంచి జరగాలని చేసేటువంటి ఈ యజ్ఞంలో నేను కూడా ఖచ్చితంగా పాలు పంచుకోవాలి అని పట్టుదలతో సతీదేవి తన తండ్రి నిర్వహించేటువంటి యజ్ఞానికి రావడం జరిగింది. యజ్ఞానికి వెళ్ళినటువంటి సతీదేవిని చూసినటువంటి ఆమె తండ్రి దక్ష ప్రజాపతి ఆమెను ఎంతో హేళనగా మాట్లాడటం జరిగింది. ఆ పరమశివుని గురించి నీచంగా మాట్లాడడం జరిగింది. ఎంతో అవమానకరంగా మాట్లాడడం జరిగింది. ఆమె తన తండ్రి యొక్క మాటలను నిరోధించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమె యొక్క తండ్రి దక్ష ప్రజాపతి ఆయన మాటలను విరమింపజేసుకోలేదు. అందుకు ఎంతో దుఃఖించినటువంటి ఆమె ఆ పరమశివునికి ఇన్ని చెడు మాటలు కేవలం నా వల్లనే అని భావించి ఆ యజ్ఞం జరుగుతున్నటువంటి అగ్నిలో తన శరీరాన్ని అర్పించడం జరిగింది. ఆమె అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఆమె మరణ వార్త విన్నటువంటి ఆ పరమశివుడు ఎంతో బాధతో, దుఃఖంతో కృంగిపోయాడు. కోపంతో రగిలిపోయాడు. తన జటల నుండి వీరభద్రుణ్ణి సృష్టించి ఆ యజ్ఞాన్ని సర్వనాశనం చేశాడు. అలాగే దక్షుని యొక్క తలను తెంచడం జరిగింది. తరువాత తన భార్యను కోల్పోయినటువంటి బాధను తట్టుకోలేక ఆ పరమశివుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సులో లీనమైపోవడం జరిగింది. తర్వాత సతీదేవి పునర్జన్మలో పార్వతీదేవిగా జన్మించడం జరిగిందని మనందరికీ తెలిసినటువంటి విషయం.
ఇక మూడవ సంఘటన విషయానికి వస్తే, శక్తిని కోల్పోయినటువంటి దేవతల మీద అసురులు విజయాన్ని సాధించి భూలోకాన్ని స్వర్గలోకాన్ని ఏలుతూ ఉన్నారు. దీన్ని భరించలేనటువంటి దేవతలందరూ కూడా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించడం జరిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు అంటే, వారిని దించాలి అంటే ఖచ్చితంగా ఆ పరమశివుడే రావాలి అని చెప్పడం జరిగింది. తర్వాత దేవతలందరూ కూడా ఆ పరమశివుణ్ణి చేరుకోవాలని భావించి, కానీ ఆయన తపస్సులో ఉండగా అది జరగదు కాబట్టి ముందుగా ఆయన్ని మోహింపచేసి తపస్సును విరమింపచేయాలి అనుకున్నారు. అందులో భాగంగా దేవతలందరూ కూడా కామదేవుణ్ణి ఆ పరమశివుని యొక్క తపస్సును భంగం చేసేందుకు పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళినటువంటి కామదేవుడు వసంత ఋతువును సృష్టించి ఎంతో మధురమైనటువంటి సువాసనను సృష్టించడం జరిగింది. చుట్టుపక్కల వాతావరణాన్ని ఎంతో ప్రేమగా మార్చడం జరిగింది. ఇక చివరికి కామదేవుడు శివుని పైన ప్రేమ బాణాన్ని సంధించడం జరిగింది. కానీ ఈ కుట్రనంతటిని ముందే పసికట్టినటువంటి ఆ పరమశివుడు తన త్రినేత్రాన్ని తెరిచి ఆ కామదేవుణ్ణి భస్మం చేయడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత కామదేవుని యొక్క భార్య అయినటువంటి రతీదేవి ఎంతో దుఃఖంతో కన్నీరు మున్నీరవుతూ ఆ పరమశివుణ్ణి ప్రార్థించింది, నా భర్తను తిరిగి నాకు ఇవ్వు అని. ఆమె యొక్క భక్తిని, ఆమె యొక్క దుఃఖాన్ని చూసి పరమశివుడు ఎంతో కుమిలిపోయాడు, ఎంతో చలించిపోయాడు. కామదేవుణ్ణి శరీరరహితంగా ప్రేమ, మోహం, ఆకర్షణ పేరుతో ప్రతి ఒక్కరి యొక్క మనసులో ఉండే విధంగా వరాన్ని ప్రసాదించడం జరిగింది ఆ పరమశివుడు. ఇలానే కాదు, భక్తుల కోసం, దేవతల కోసం ఎన్నో సందర్భాల్లో ఆ పరమశివుడు తన శరీరాన్ని మరియు తన మనసును గాయం చేసుకోవడం జరిగింది. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ పరమశివుణ్ణి అందరూ కూడా ప్రార్థించాలని భావిస్తూ బోలా శంకర, శ్మశాన నివాసి, హరహర శంభో శంకర, VIP, VVIP అనేటువంటి పేర్లతో సాధారణమైనటువంటి ప్రజలను తొక్కేసి శీఘ్ర దర్శనానికి వెళుతున్నటువంటి వారి వైపు ఆ పరమశివుడు ఉంటాడు అనుకుంటున్నారేమో. నిజానికి ఓ చిన్న కొబ్బరి చిప్ప పట్టుకొని తలుపు ముందర గంటల తరబడి ఆ పరమశివుని యొక్క దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి భక్తుల కోసం ఆ పరమశివుడు నిజంగానే ఎదురు చూస్తూ ఉంటాడు. అలాంటి భక్తుల్లో మనం కూడా ఉండాలని భావిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి ఆ పరమశివుని యొక్క గొప్పతనాన్ని తెలిసేలా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి.